సంవత్సరములు గడిచే కొలది ప్రభు విషయమై నా ప్రయాసము తగ్గేదిగా ఉండదు. My life is closely associated with my father. నా జీవితము నా తండ్రి గారితో సమీపముగా సాంగత్యముగా ఉంటూ వచ్చింది. My father comes from a Hindu family. మా నాన్నగారు హైందవ కుటుంబం నుండి వచ్చారు. He was born in Guntur. ఆయన గుంటూరులో జన్మించారు. He comes from that old Anandapeta. ఆయన ఓల్డ్ ఆనందపేట నుండి వచ్చారు. And my father was the youngest of all 5 children. మా తండ్రి గారు పిల్లలందరిలో కూడా చిన్నవారు. He was very good in mathematics. 5 మంది పిల్లలలో చిన్నవాడు, అంతేకాకుండా మ్యాథమెటిక్స్ లో మంచి ప్రవీణుడు. He used to teach math to all these merchant boys in Anandapeta. ఆనందపేటలో ఉన్నటువంటి వ్యాపార సంబంధించిన విద్యార్థులందరికీ కూడా మ్యాథమెటిక్స్ బోధించేవారు. When he was in 8th class, 8వ తరగతిలో ఆయన ఉన్నప్పుడు some of his Muslim friends told him, ఆయన యొక్క మహమ్మదీయ స్నేహితులు కొందరు ఆయనతో చెప్పారు, from 9th class you come to Muslim high school. 9వ తరగతి నుండి నీవు మహమ్మదీయుల పాఠశాలకు రా, You can finish your SSLC. నీవు ఎస్ఎస్ఎల్సీ పూర్తి చేసుకోవచ్చు. Those days it was called SSLC. ఆ దినాల్లో అది ఎస్ఎస్ఎల్సీ అని పిలువబడేది. 11 plus 1 plus 3. 11 11 ప్లస్ 1 ప్లస్ 3. Today it is 10 plus 2 plus 3. ఈ దినాన 10 ప్లస్ 2 ప్లస్ 3. So they told him, when you finish your SSLC, వారు ఆయనతో చెప్పారు, నీవు ఎస్ఎస్ఎల్సీ పూర్తి చేసుకున్న తర్వాత we will give you a teacher's job in the same school. అదే స్కూల్లో నీకు టీచర్ ఉద్యోగం ఇస్తాము, We will get you married, నీకు వివాహం చేస్తాము, and also we will give you 1 acre of land. ఆ తర్వాత 1 ఎకరా స్థలము కూడా నీకు ఇస్తాము. Do you know the land value in Guntur? గుంటూరులో ఆ యొక్క భూమి యొక్క విలువ మీకు తెలుసు కదా, How fertile that land is. ఆ భూమి ఎంత సారవంతమైనదో. My father was also said to become a Muslim. మా తండ్రి గారు మహమ్మదీయుడు అవ్వడానికి ఇక అంతా సిద్ధంగా ఉంది, Everything is free. అంతా ఉచితమే. And during the same day, during the same school, the same class, అదే తరగతిలో one friend came to him స్నేహితుడు అతని ఎదురుకు వచ్చినప్పుడు and he said, "Hey, in first line Kannavari Tota, one Brahmin is come and is preaching about Jesus Christ." ఆయన అన్నాడు, కన్నవారి తోటలోని మొదటి లైన్ లో ఒక బ్రాహ్మణుడు వచ్చాడు, ఆయన యేసుక్రీస్తు ప్రభువుని గురించి బోధిస్తున్నాడు. Because my father was a little good in studies, మా నాన్నగారు చదువులో కొంత నైపుణ్యత గలవారు కనుక thought within himself, ఆయన తనలో తాను అనుకున్నారు, usually people say that all these Christians are from low caste and poor people. సాధారణంగా ప్రజలు అంటారు, ఈ యొక్క క్రైస్తవులు అనే వాళ్ళు తక్కువ కులానికి చెందిన వారు, చాలా పేదవారు అని. How come this Brahmin is preaching about Jesus? ఈ బ్రాహ్మణుడు యేసుక్రీస్తు గురించి ఎలా బోధిస్తున్నాడు? He went to see that man. ఆ వ్యక్తిని చూడటానికి వెళ్ళాడు. It was the 29th of January 1950. అది జనవరి 29, 1950వ సంవత్సరం. He heard the gospel of Jesus for the first time. మొదటిసారిగా యేసు ప్రభు యొక్క సువార్త విన్నాడు. When the servant of God was describing about the miracles Jesus was doing, దేవుని సేవకుడు యేసుక్రీస్తు ప్రభువారు చేస్తూ వచ్చిన ఆశ్చర్య క్రియలను గురించి చెప్తూ he వచ్చినప్పుడు was very excited. ఆయన ఎంతో ఉత్సాహపడ్డాడు. And then in the course of the message, ఆ వర్తమానం జరుగుతున్న వేళ, I will not say a message, in the course of the gospel, ఆ యొక్క సువార్త సందేశం విడుదల చేయబడుతున్నప్పుడు came the cross of Calvary. కలువరి శిలువ అనేది When he was describing the cross, ఆ యొక్క శిలువను గురించి వర్ణిస్తూ ఉన్నప్పుడు, the way he suffered in his body, ఆయన తన దేహంలో శ్రమపడిన విధానము, he was weeping bitterly. అదంతా విన్నప్పుడు ఆయన బహుగా ఏడుస్తూ వచ్చాడు. Why did they kill such a good man? అటువంటి మంచి వ్యక్తిని ఎందుకు వారు చంపేశారు? And in the course of the gospel, ఆ యొక్క సువార్త ప్రకటిస్తున్నప్పుడు the servant of God said he rose again on the 3rd day. దేవుని సేవకుడు అన్నాడు, ఆయన 3వ దినాన తిరిగి లేచాడు. My father couldn't believe it. మా నాన్నగారు దాన్ని నమ్మలేదు. He was very excited. ఎంతో ఉత్సాహవంతుడుగా అయ్యాడు. This joy he went away home. ఈ సంతోషంతో తిరిగి ఇంటికి వెళ్ళాడు. 7 miles from Kannavari Tota to Anandapeta, కన్నవారి తోట నుండి ఆనందపేటకు 7 మైళ్ళ దూరం, or about 11 kilometers. దాదాపుగా 11 కిలోమీటర్లు. He went away walking. నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. Whole night he was thinking about it. రాత్రి అంతా దాని గురించి ఆలోచిస్తూ వచ్చాడు. Next day, మరునాడు 30th January 1950, 30 జనవరి 1950వ సంవత్సరం schools were closed పాఠశాలలు మూయబడ్డాయి. because it was the second death anniversary of Gandhiji. ఎందుకంటే అది గాంధీజీ యొక్క 2వ మరణ వార్షికోత్సవం. 1948, 30th January, he was shot dead. 1948వ సంవత్సరం జనవరి 30వ తారీఖున ఆయన చంపబడ్డాడు. And this is 30th January 1950. ఇది 1950వ సంవత్సరము జనవరి 30వ తారీఖు. Again he ran away to the same place. మరలా అదే స్థలానికి పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. A young man was washing his clothes. ఒక యవనస్తుడు తన వస్త్రములు ఉతుక్కుంటూ ఉన్నాడు. My father asked him. మా నాన్నగారు ఆయన అడిగారు. The young man asked him, ఆ యవనస్తుడు ఆయన అడిగారు, Babu, what do you want? బాబు నీకేం కావాలి? I want to meet that Sar who came last night. గత రాత్రి వచ్చిన ఆ సార్ని నేను కలుసుకోవాలి. He's gone away. ఆయన వెళ్ళిపోయాడు. My father asked, when will he come back? మా
నాన్నగారు అడిగారు, ఎప్పుడు ఆయన మరలా తిరిగి వస్తాడు? Then he said, we don't know when he will come. అప్పుడు ఆయన అన్నాడు, ఆయన ఎప్పుడు వస్తాడో మాకు తెలియదు. What do you want? మీకేం కావాలి? Last night you told a very wonderful story. గత రాత్రి ఎంతో అద్భుతమైన కథ చెప్పాడు, I want to listen it once again. నేను దాన్ని మరొకసారి వినాలనుకుంటున్నాను. Then that young man said, అప్పుడు ఆ యవనస్తుడు అన్నాడు, it's if the Lord told that young man, ప్రభు ఆ యవనస్తుడితో చెప్పినట్టుగా I ఉంది, have sent this small boy, నేను ఈ చిన్న పిల్లవాడిని పంపించాను, leave washing your clothes, నీ బట్టలు ఉతికేది ఆపేసి take him inside and share the gospel. ఆయన లోపలికి తీసుకెళ్లి సువార్త పంచుకో. He took him inside, లోపలికి తీసుకెళ్లాడు. and then he said, ఆ తర్వాత అన్నాడు, Babu, this is not a story. బాబు ఇది కథ కాదు, 1950 years ago this happened. 1950 సంవత్సరాల కిందట ఇది జరిగింది. God became man దేవుడు మానవుడయ్యాడు to save us from our sin. మనలను పాపముల నుండి The రక్షించడానికి. gospel he repeated. సువార్త అంతా కూడా దానికి మరలా At the end చెప్పాడు. of the gospel, సువార్త ముగింపులో he asked him, ఆయన అడిగాడు, you want to go to heaven? నీవు పరలోకానికి వెళ్ళాలనుకుంటున్నావా? Yes, sir, he said. అవునండి The వెళ్ళాలనుకుంటున్నా. servant of God said, దైవసేవకుడు అన్నాడు, you cannot go. నీవు వెళ్ళలేవు. My father says, thank God I did not die. మా నాన్నగారు అన్నారు, నేను చావలేదు, దేవునికి స్తోత్రం. His heart was broken. ఆయన హృదయం విరిగిపోయింది. When the young man said, you cannot go to heaven. నీవు పరలోకానికి వెళ్ళలేవని ఆ యవనస్తుడు చెప్పినప్పుడు, Why, sir, I cannot go? అయ్యా నేను ఎందుకు వెళ్ళను? Why? జ్ఞానికంగా And bringing people to true repentance. ఇప్పుడు జాగ్రత్తగా వినండి, బోధకులమైన మనము కూడా నిజమైన పశ్చాత్తాపమును తీసుకుని వచ్చే ఆ సువార్తను పంచుకునే విధానమును మర్చిపోయాం. Very wisely, ఎంతో జ్ఞానికంగా the servant of God was asking, ఆ దైవసేవకుడు అడుగుతూ వచ్చాడు, Babu, బాబు have you told lies any time? నువ్వు ఎప్పుడైనా అబద్ధాలు చెప్పావా? అవును సార్. Babu, have you fought any time? బాబు నువ్వు ఎవరితో ఎప్పుడైనా పోట్లాడావా? అవును సార్. Did you steal any time? ఎప్పుడైనా దొంగిలించావా? అవును సార్. Did you use bad words any time? ఎప్పుడైనా చెడు మాటలు మాట్లాడావా? అవును సార్. Did you disobey your parents? నీ తల్లిదండ్రులకు అవిధేయత చూపించావా? అవును సార్. After saying yes and yes for 4-5 times, 4-5 సార్లు అవును అవును అని చెప్పిన తర్వాత my father began to fear. మా నాన్నగారికి భయపడ్డ మొదలైంది. Then the servant of God said, అప్పుడు ఆ దైవసేవకుడు అన్నాడు, you are so small, నువ్వెంతో చిన్నవాడవు, you look so innocent, చాలా అమాయకుడు వలె కనపడుతున్నావు, bad you are, నువ్వెంత చెడ్డవాడవు, you tell lies, నువ్వు అబద్ధములు చెప్తావు, you fight, నువ్వు పోట్లాడతావు, you use bad words, చెడు మాట్లాడతావు, you are a robber, నువ్వు దొంగిలిస్తావు, and you want to go to heaven. నీవు పరలోకానికి వెళ్ళాలనుకుంటున్నావా? What should I do, sir? అయ్యా నేను ఏం చేయాలి? Go under the tree, ఆ చెట్టు కిందకి వెళ్ళు, kneel down, మోకరించు, close your eyes, కళ్ళు మూసుకో, hold your hands, నీ చేతులు జోడించు, and begin to pray like this. ఇలాగ ప్రార్థించడం మొదలెట్టు. Lord Jesus, యేసు ప్రభువా, on that day I spoke bad words to my friend. ఆ దినాన నా స్నేహితునితో నేను చెడు మాటలాడాను, Please forgive me. దయచేసి నన్ను క్షమించండి. On that day I stole. ఆ దినాన నేను దొంగిలించాను, Please forgive me. దయచేసి క్షమించండి. On that day I fought with my friend. ఆ దినాన నా స్నేహితునితో నేను పోట్లాడాను, Please forgive me. దయచేసి నన్ను క్షమించండి. On that day I disobeyed my parents. ఆ దినాన నేను తల్లిదండ్రులకు అవిధేయత చూపించాను, Please forgive me. దయచేసి నన్ను క్షమించండి. And when you have said everything, అన్ని చెప్పిన తర్వాత don't worry about the time. సమయాన్ని గురించి చింతపడదు. Today the schools are closed. ఈ దినాన పాఠశాలన్నీ మూసివేయబడ్డాయి. Remember everything. అన్ని జ్ఞాపకం చేసుకో, One by one you confess. ఒకదాని బట్టి ఒకటి ఒప్పుకో. And when you don't remember anything, నీకు ఏది జ్ఞాపకం లేనప్పుడు you yourself, చివరిలో చెప్పు, Lord Jesus, ప్రభువా, I am a very small boy. నేను చాలా చిన్న I పిల్లవాడు, have forgotten so many things. ఎన్నో విషయాలు మర్చిపోయాను, Those things you forget. ఆ విషయాలను కూడా మీరు క్షమించండి. You tell them, అప్పుడు ఆయనతో చెప్పు, I promise you, Lord Jesus, యేసు ప్రభువా, నీకు ప్రమాణం చేస్తున్నాను, if you have forgiven all the things what I have done, నేను ఒప్పుకున్న వాటినన్నింటినీ నీవు క్షమించి ఉంటే I will not repeat them again. నేను వాటిని మరలా చేయను. What a way to bring even small children, big children to repentance. చిన్న పిల్లలను పెద్ద పిల్లలను కూడా పశ్చాత్తాపములను తీసుకొని వచ్చుటకు ఎటువంటి అద్భుతమైన విధానం. Do you think that the small boy for the first time coming upon a knees and saying, Lord Jesus, I used bad words, I fought with my friend, the heart of God would have melted for him. ఆ చిన్న పిల్లవాడు మొదటిసారిగా ప్రభువా నేను దొంగిలించాను, నేను చెడు మాటలాడాను, నేను అవిధేయత చూపించాను అని చెప్పినప్పుడు దేవుని యొక్క హృదయం కరగకుండా ఉండుంటదా? Today, just by raising our hand, we tell, I raised my hand in that meeting, I was born again. ఈ దినాన ఊరికే ఏదో కుడికలో చేయొచ్చిన తరువాత నేను పలానా కుడికలో చేయొచ్చాను, నేను తిరిగి జన్మించానని చెప్పుకుంటున్నాను. On the day I filled my decision card, ఆ దినాన నేను తీర్మాన పత్రాన్ని నింపాను, I am born again. నేను తిరిగి జన్మించాను. Beloved, let us come back to the spirit of true repentance. పిల్లరా, నిజమైన పశ్చాత్తాపపు ఆత్మకృతికి మనమవుతాం. That was the day my father received the gift of salvation. ఆ దినాన మా తండ్రి గారు రక్షణ వరమును పొందుతున్నారు.
He finished his studies in EC College, Guntur. గుంటూరు ఎస్సీ కాలేజ్ లో తన చదువు ముగించుకున్నారు. Then he was selected for the Railway Service Commission exam. ఆ తర్వాత రైల్వే సర్వీస్ కమిషన్ ఎగ్జామ్ కి సెలెక్ట్ అయ్యారు. He was given the choice of 3 places. 3 స్థలాల్లో ఆయనకు ఎంపిక చేసుకోవడానికి అవకాశం ఇవ్వబడింది. One is Bilaspur, ఒకటి బిలాస్పూర్, second is Kharagpur, రెండోది ఖరగ్పూర్, third is Agra. మూడోది ఆంధ్ర. Agra ka Agra. ఆంధ్ర. My father doesn't know whether these places are in India or in Africa. ఈ స్థలాలు భారతదేశంలో ఉన్నాయా లేకపోతే ఆఫ్రికాలో ఉన్నాయా అనేది కూడా మాకు తెలియదు. మొదటిసారి వింటున్నాడు. He went to Brother Bakshi. సోదరు భక్సింగ్ గారి దగ్గరికి వెళ్ళాడు. And he said, brother, they gave me a choice of these 3 places. ఆయన అన్నాడు, సోదరుడా ఈ స్థలాల ఎంపిక చేసుకోమని నాకు ఇచ్చారు. I don't know what to say. ఏం చెప్పాలో నాకు తెలియదు. Then Brother Bakshi told him, అప్పుడు సోదరు భక్సింగ్ గారు ఆయనతో అన్నారు, one brother Robert Mohan is coming from Bilaspur. ఒక సోదరుడు రాబర్ట్ మోహన్ అని బిలాస్పూర్ నుండి వస్తున్నాడు. And he comes every year for the convocation. ఆయన ప్రతి సంవత్సరము పరిశుద్ధ సమాజ గుడికి వస్తారు. If you go to Bilaspur, నీవు బిలాస్పూర్కి వెళ్తే maybe along with him the Lord will use you to raise up a wonderful testimony. బహుశా అద్భుతమైన సాక్ష్యమును స్థాపించడానికి ఆయనతో పాటు వాడబడడానికి దేవుడు నిన్ను వాడుకుంటాడేమో. My father accepted his counsel. మా నాన్నగారు ఆయన సలహాను అంగీకరించారు. And then he went to Bilaspur. ఆ తర్వాత బిలాస్పూర్కి వెళ్ళారు. Bilaspur is in Madhya Pradesh. బిలాస్పూర్ మధ్యప్రదేశ్ లో ఉంది. There is the year 1958. అది 1958వ సంవత్సరం. Who is Robert Mohan? రాబర్ట్ మోహన్ గారు ఎవరు? Some of the old timers you may know his daughter Usha is the wife of Major Prabhakar from Hyderabad. పాతకాలం వారికి తెలిసి ఉంటది. ఆయన కుమార్తె అయిన ఉష మేజర్ ప్రభాకర్ గారి చెందినవారు. Major Prabhakar. మేజర్ ప్రభాకర్ గారు He served the army even in Pune, and because of him there was a wonderful testimony established. ఆయన పూణే Pune, but in a branch assembly. ఆయన పూణే సైన్యంలో ఉంటూ అక్కడ సేవ చేస్తూ వచ్చారు. బ్రాంచ్ అసెంబ్లీలో ఆయన సాక్ష్యాన్ని నెలకొల్పుతూ వచ్చారు. 1958 he went to Bilaspur. 1958లో బిలాస్పూర్కి వెళ్ళారు, In Madhya Pradesh. మధ్యప్రదేశ్ లో. In 1960 he got married. 1960లో వివాహం అయింది. My mother is from Puturu. మా తల్లి గారు గిద్దరుకు చెందినవారు. And in 1960 they went to Bilaspur. He also came to Bilaspur. 1960 సంవత్సరంలో ఆమె కూడా బిలాస్పూర్కి వచ్చారు. We are 5 brothers and sisters. మేము 5 మంది అన్నదమ్ములం, అక్క చెల్లెలం. By the grace of God we all are in the Lord. దేవుని కృపను బట్టి మేమందరము ప్రభువులో ఉన్నాం. The Lord has been so gracious to give us a small portion even in his house. ఆయన ఇంట్లో కూడా చిన్న భాగమును దేవుడు మాకు ఇచ్చాడు ఆయన కృపను బట్టి. And I have an elder sister. నాకు ఒక పెద్ద అక్క ఉన్నారు. I am the second one. నేను రెండో వాడును. And a third sister. మూడవ సహోదరి. 2 more brothers. 2 సహోదరులు. We all were born and brought up in Madhya Pradesh. మేమందరము కూడా మధ్యప్రదేశ్ లో పుట్టి పెరిగాం. Sometimes when I speak about the church, కొన్నిసార్లు నేను సంఘం గురించి మాట్లాడుతున్నప్పుడు this is how I introduce myself. ఈ రీతిగా నన్ను నేను పరిచయం చేసుకుంటాను. My mother tongue is Telugu. నా మాతృభాష తెలుగు. My medium of instruction is English. నేను చదువుకున్న భాష ఇంగ్లీష్. My adopted language is Hindi. నేను అలవర్చుకున్న భాష హిందీ. I married a Tamilian. నేను తమిళ ఆమెను వివాహం చేసుకున్నాను. I am serving in Maharashtra. మహారాష్ట్రలో నేను సేవ చేస్తున్నాను. I am a Bhaktar capital of the church. నేను సంఘానికి సమ్మిళితముగా ఉన్నాను. I don't have any difference in language. భాషా భేదం నాకు ఎంత I మాత్రం don't లేదు. have any difference between north and south. దక్షిణ భారతదేశానికి ఉత్తర భారతదేశానికి ఏ మాత్రం నాకు వ్యత్యాసం When లేదు. I speak Hindi, they say he's from North India. నేను హిందీ మాట్లాడితే ఉత్తర భారతదేశానికి చెందినవాడు When అంటారు. I speak Telugu, they say he's from South India. నేను తెలుగు మాట్లాడితే దక్షిణ భారతదేశానికి చెందినవాడు అంటారు. Wonderful blessing the Lord has given to me. దేవుడు నాకు ఎటువంటి అద్భుతమైన ఆశీర్వాదం ఇచ్చాడు. I was born in a very good family. నేను ఎంతో చక్కటి కుటుంబంలో We జన్మించాను. used to have family prayer at 5 o'clock in the morning. వేకువజామున 5 గంటలకే మేము కుటుంబ ప్రార్థన కలిగి ఉండేవారం. My youngest brother was less than 2 years old. మా చిన్న తమ్ముడు 5 సంవత్సరాల కంటే 2 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉండేది. But my father used to wake him. అయితే మా నాన్నగారు ఆయన చెప్పేవాడు, You must sit for the family prayer. తప్పక కుటుంబ ప్రార్థన కొరకు కూర్చోవాలి. And then after the family prayer, he can go to bed. కుటుంబ ప్రార్థన తర్వాత మళ్ళీ పడకకి వెళ్ళొచ్చు. People used to treat our family prayer in the colony, railway colony, as an alarm. రైల్వే కాలనీలో మా యొక్క కుటుంబ ప్రార్థనను ఆ ప్రాంత ప్రజలు ఏమనేవారంటే అది ఒక అలారం లాంటిది అనేవారు. Raised up in such a wonderful atmosphere. అటువంటి అద్భుతమైన వాతావరణంలో పెంచబడ్డాను. In matters about the Bible, my father was an extremist. బైబిల్ సంబంధించిన విషయాలలో ఆయన ఎంతో ఖచ్చితత్వం కలిగినటువంటి వ్యక్తి. I used to call him a Hitler. నేను ఆయనను హిట్లర్ అని పిలిచేవాడు. Oh, he was very, very strict. ఆయన ఎంతో ఖచ్చితమైన వ్యక్తి. He was born again in the year 1958. 1958వ సంవత్సరంలో ఆయన తిరిగి జన్మించారు. I'm sorry.
what's it, 1950. క్షమించండి 1950వ సంవత్సరంలో. And then in the year 1989, ఆ తర్వాత 1989వ సంవత్సరంలో he went to be with the Lord. ఆయన ప్రభుత్వం కూడా ఉండటానికి At వెళ్ళిపోయారు. a small age of 53. 53 సంవత్సరాల చిన్న వయసులో He lived for only 39 years. కేవలం 39 సంవత్సరాలే జీవించాడు. But sometimes when I compare my life with him, అయితే నా జీవితాన్ని ఆయనతో నేను పోల్చుకున్నప్పుడు, even after I have come to serve the Lord, నేను ప్రభువును సేవించడానికి వచ్చిన తర్వాత కూడా it is not at all comparable to the way he led his life. ఆయన తన జీవితాన్ని జీవించిన విధానంతో ఎంత మాత్రము పోల్చలేనిదిగా ఉంది. The zeal he had for the Lord, ప్రభు కొరకై ఆయన కలిగి ఉన్నటువంటి రోషము, the zeal with which he brought up his children, ఎటువంటి రోషము కలిగి తన పిల్లలను పెంచాడు, and the love he had for the house of God, దేవుని ఇంటి పట్ల ఆయన కలిగి ఉన్నటువంటి ప్రేమ, it's very exemplary. అది ఎంతో మాదిరికరమైనది. Raised up in such a house, అటువంటి ఇంటిలో పెంచబడుతూ I was okay. నేను బాగున్నాను. In my studies, I was above average. చదువులో నేను సగటు కంటే ఎక్కువగా ఉన్నాను. It was in class 7th. అది 7వ తరగతిలో My ఉన్నప్పుడు father was a senior Sunday school teacher. మా నాన్నగారు సీనియర్ సండే స్కూల్ టీచరు. Though I was in 7th, they put me into senior school because I was a little enthusiastic. నేను కొంత ఉత్సాహవంతంగా ఉండేవాడు కనుక నేను 7వ తరగతిలో ఉన్నప్పటికీ కూడా సీనియర్ లో నన్ను వేశారు. When I was in 9th class, they made me as the what you call as a leader of the gospel team. నేను 9వ తరగతిలో ఉన్నప్పుడు సువార్త బృందానికి నన్ను నాయకునిగా పెట్టారు. Even from 9th class, I went for cycle campaigns. 9వ తరగతి నుండి నేను సైకిల్ ద్వారా సువార్త దండయాత్రకు When I వెళ్ళేవాడు. was in 7th class, నేను 7వ తరగతిలో ఉన్నప్పుడు the Bible study was about Daniel. బైబిల్ పఠనము దానియేలు గురించినది. One particular Sunday, ఒకానొక ఆదివారము the message was, వర్తమానం ఏంటంటే, the proud people, the Lord will bring them down. గర్విష్ఠులను యెహోవా అణిచివేయును, And those who are humble, ఎందరైతే దీనులుగా the ఉంటారో Lord will give them grace. ప్రభు వారికి తన కృపనిస్తాడు. During that study of the word, the senior Sunday school, ఆ యొక్క సీనియర్ సండే స్కూల్ యొక్క ఆ పఠనములో I also raised my hand. నేను కూడా నా చేశాను, I also confessed my sin. నేను కూడా నా పాపములు ఒప్పుకున్నాను. I was so very happy. So very happy. నేను చాలా సంతోషించాను. I came back home and told my mother, తిరిగి ఇంటికి వచ్చి మా తల్లిగారితో చెప్పాను, same year, రక్షకుడు brother, same year, అదే సంవత్సరంలో brother Archibald Topo. ఆర్చిబాల్డ్ టోపో గారు, He is a God servant from Ranchi. ఆయన రాంచీ నుండి వచ్చిన దైవసేవకుడు. I'm sorry, I'm not so well versed with South India. దక్షిణ భారతదేశం విషయంలో నాకు అంత సుపరిచయం It's లేదు. only after coming into the ministry that I'm traveling South India. Otherwise, I'm a Pakka North Indian. పరిచర్యలోనికి వచ్చిన తర్వాతనే దక్షిణ భారతదేశంలో తిరుగుతున్నాను, లేకపోతే నేను పక్కా ఉత్తర భారతదేశానికి చెందినవాడు. Who is Topo? టోపో ఎవరు? He was one of the translators in Hindi for Brother Bakht Singh during the convocations in Hebron. హెబ్రోన్ లో జరిగే పరిశుద్ధ సమాజ కూడికలలో సోదరు భక్త్ సింగ్ గారికి హిందీ భాషలోనికి తర్జుమా చేసేవారు. Along with BJ, John Paul, సోదరు జాన్ పాల్ గారితో పాటు and Archibald Topo, ఆర్చిబాల్డ్ టోపో గారు, they were one of the senior translators for Brother Bakht Singh. వారు సోదరు భక్త్ సింగ్ గారికి సీనియర్ ట్రాన్స్లేటర్స్. Brother Topo had come to Bilaspur for special meetings. టోపో గారు బిలాస్పూర్ కు ప్రత్యేక కూడికల కొరకై వచ్చారు. And during those days, 1974, the congregation was 400 plus. ఆ దినాల్లో 1974 సంవత్సరంలో సమాజము 400 పై చురుకుండేవారు. And some people from the denominations also had come for the special meeting. ఆయా డినామినేషన్ కు చెందిన వారు కూడా ప్రత్యేక కూడికలకు వచ్చేవారు. Suddenly, the servant of God, Brother Topo, said, అకస్మాత్తుగా దైవసేవకుడైన టోపో గారు అన్నారు, before listening to the gospel, సువార్త వినడానికి ముందు if anybody is willing to share his testimony, ఎవరైనా తన సాక్ష్యాన్ని పంచుకోవడానికి ఇష్టపడుతుంటే I will give you time. నేను మీకు సమయాన్ని ఇస్తాను. I don't know what prompted me. నాకు ఏది ప్రోత్బలపరిచిందో నాకు తెలియదు. I got up from my place. నేను నా స్థలంలో నుండి లేచాను. I came and stood to share my testimony. నా సాక్ష్యాన్ని పంచుకోవడానికి వచ్చి ఇక్కడ నిలబడ్డాను. 5 minutes testimony. 5 నిమిషాల సాక్ష్యం. 4 minutes I cried. 4 నిమిషాలు ఏడ్చాను. 1 minute I said something. 1 నిమిషం ఏదో చెప్పాను. And I went and sat in my seat. వెళ్ళి నా స్థలంలో కూర్చున్నాను. It was okay. అది పర్వాలేదు. But after I finished my 10th class, అయితే నేను 10వ తరగతి పూర్తి చేసుకున్న తర్వాత I became a sort of Pharisee. నేను కొంత పరిశీలనలాగా అయ్యాను. My love for the Lord and the word of God, it began to weaken. ప్రభు విషయమై, దేవుని వాక్యం విషయమై నా యొక్క ప్రేమ అనేది కొంత బలహీనపడుతూ వచ్చింది. I got interested in sports. నేను క్రీడల్లో ఆసక్తి చూపిస్తూ వచ్చాను. Because of my sports, my mind also became a little more occupied with those things. నా క్రీడలను బట్టి కొన్నిసార్లు నా మనసు కూడా వాటి చింతనే నింపబడుతూ వచ్చింది. Thank God that somehow the Lord bore with me with great patience
patience and without pouring his wrath upon me, I continued. I finished my graduation. దేవునికి స్తోత్రము. దేవుడు నా మీద ఏమాత్రము కోపగించక దీర్ఘశాంతము కలిగి సహనము కలిగి వహిస్తూ వచ్చాడు. నేను నా డిగ్రీ పూర్తి చేసుకున్నాను. Meaningless life, అర్థరహితమైన జీవితం, no love for the word, దేవుని వాక్యము కొరకైన ప్రేమ లేని స్థితి, everything was mechanical, అంతా యాంత్రికంగా అయిపోయింది. mind was occupied with vanities. మనస్సు వ్యర్థమైన వాటితో నిండిపోయింది. I went for my further studies to Hyderabad, ఉన్నతమైన విద్య కొరకై హైదరాబాద్కి వెళ్ళాను. and that was the first youth camp I attended. అదే మొదటిసారిగా నేను యూత్ క్యాంపుకు హాజరయ్యాను. The last Bible study, చివరి బైబిల్ పఠనము, we were in a group discussion. మేము గుంపు చర్చలో ఉన్నాం. We were 12 of us. మేము 12 ఉన్నాం. 11 of them were from local Hyderabad. వారిలో 11 స్థానిక హైదరాబాద్ చెందినవారు. I was the only one from outside. నేను ఒక్కడనే బయట నుండి వచ్చిన వాడు. Our counselor was Brother Umar Day. మా సలహాదారుడు ఉమా డే. He is from Bengal. ఆయన బెంగాల్ Now చెందినవాడు. he is somewhere in New York, I heard. ఇప్పుడు ఎక్కడో న్యూయార్క్ లో ఉన్నట్టుగా నేను విన్నాను. And I also heard that he wants to come back to India and serve the Lord in Pune. తిరిగి భారతదేశానికి వచ్చి పూణేలో దేవుని సేవ చేయాలని ఉన్నాడని నేను విన్నాను. I don't know whether that is true or not. అది నిజమో కాదో నాకు తెలియదు. And he was asking everybody, ఆయన అందరిని అడిగాడు, what's your name? నీ పేరేంటి? Your name? నీ పేరు? Are you born again? నీవు తిరిగి Are you జన్మించావు? baptized? నీవు బాప్తిసం తీసుకున్నావా? All 11 of them said 11 మంది అన్నారు they are born again, వారు తిరిగి జన్మించారు, they are baptized. వారు బాప్తిసం కూడా తీసుకున్నారు. Then my turn came. నా వంతు వచ్చింది. What's your name? నీ పేరేంటి? Paul Jacob. పాల్ జేకబ్. Are you born again? నీవు తిరిగి జన్మించావా? Yes. అవును. Only me he asked, when were you born again? నన్నే అడిగాడు, ఎప్పుడు నువ్వు తిరిగి జన్మించావని. I said when I was in 7th class. నేను అన్నాను, నేను 7వ తరగతిలో ఉన్నప్పుడు. Are you baptized? నీవు బాప్తిసం తీసుకున్నావా? I said no. నేను అన్నాను, లేదండి. Listen carefully. జాగ్రత్త వినండి. What did he say? ఆయన ఏమన్నాడు? Paul Jacob, you are still in your sin. If you don't accept the Lord Jesus as your personal savior, don't come to church from tomorrow. పాల్ జేకబ్, నీవు ఇంకా పాపంలోనే ఉన్నావు. ఒకవేళ నీవు ప్రభువైన యేసుక్రీస్తు అని సొంత రక్షకునిగా అంగీకరించకపోతే రేపు ఆదివారం నుంచి నీవు మందిరానికి రావద్దు. Have you heard such a gospel? అటువంటి స్వార్థ మీరు విన్నారా? This is the pure grace of God. ఇది నిర్మలమైన దేవుని కృప. A person like me, నా వంటి వ్యక్తి, a self-righteous man, స్వనీతిపరుడైన వ్యక్తి, a Pharisee of the Pharisees. పరిసయ్యులకు పరిసయ్యుని వంటి వాడు. Outwardly, I was appreciated, బాహ్య సంబంధంగా నేను మెచ్చుకొనబడుతూ వచ్చాను. but I know Lord is not pleased with me. అయితే నాకు తెలుసు ప్రభు నా విషయమై సంతోషించడం లేదని. My mind was filled with vanities. నా మనసు వ్యర్థమైన వాటితో నింపబడింది. Though I was successful in my studies, నా విద్యలో నేను సఫలుడనైనప్పటికీ but that word really brought true repentance. ఆ మాట నాలో నిజమైన పశ్చాత్తాపమును తీసుకొని వచ్చింది. Paul Jacob, you are still in your sin. If you don't accept the Lord Jesus as your personal savior, don't come to church from tomorrow. పాల్ జేకబ్, నీవు ఇంకా పాపంలోనే ఉన్నావు. నీవు ఒకవేళ ప్రభువును సొంత రక్షకునిగా అంగీకరించినట్లయితే రేపటి నుండి నీవు మందిరానికి రావద్దు. Oh, I could not forget it. నేను దాన్ని మర్చిపోలేకపోయాను. Why did he say like that? ఎందుకైనా అలా చెప్పారు? Why did he say like that? ఎందుకు అలా చెప్పారు? I was around 19 plus at that time. ఆ సమయంలో నేను 19 ఏళ్ల వయసు ఆ ప్రాయంలో ఉన్నాను. I have never seen the screen of a TV. I have never seen till that day. I don't know how does a TV look. ఆ రోజు వరకు టీవీ అంటే ఎలా ఉంటుందో దాన్ని నేను ఎప్పుడు చూడలేదు. I have never seen a moving picture in the TV. టీవీలో ఎప్పుడు ఒక చలనచిత్రాన్ని నేను చూడలేదు. I have never played marbles. ఎప్పుడు నేను గోళీలు ఆడిన వాడిని కూడా కాదు. I have never flew a kite. నేను ఒక గాలిపటం ఎగిరేసిన వాడిని కూడా కాదు. All these things I was thinking. ఇవన్నీ కూడా నేను ఆలోచిస్తూ వచ్చాను. I never did all these things. నేను ఎప్పుడు ఇవన్నీ చేయలేదు. Why did he say that? ఎందుకు ఆయన మాట అన్నాడు? Paul Jacob, you are in your sin. పాల్ జేకబ్, నీవు పాపంలో ఉన్నావు. Thank God that hard word of grace, it brought true repentance to me. దేవునికి స్తోత్రం. కృపతో కూడిన కఠినమైన మాట అనేది నాలో నిజ పశ్చాత్తాపమును తీసుకొని వచ్చింది. It was the 29th of May, అది మే 29వ తారీఖు 1982. 1982వ When సంవత్సరం. the Lord gave me a second touch, ప్రభు నాకు రెండవ తాకిడి ఇచ్చాడు. I count it as the day when the Lord received me wholeheartedly. ప్రభు నన్ను పూర్ణ హృదయంతో స్వీకరించిన దినముగా నేను అనుకున్నాను. This thought about the second touch also is very, very divine. ఈ రెండవ తాకిడిని గురించిన తలంపు కూడా ఎంతో దైవికమైనది. Once the Lord Jesus Christ touched the eyes of a blind man, ఒకసారి ప్రభువైన యేసుక్రీస్తు వారు గుడ్డివాని యొక్క కన్నులు ముట్టాడు. his eyes were opened. ఆయన కన్నులు తెరవబడ్డాయి. And then the Lord asked him, ఆయనను ప్రభు అడిగాడు, what do you see? నీవు ఏమి He చూస్తున్నావు? said, I am seeing men walking like trees. ఆయన అన్నాడు, మనుషులు చెట్ల వలె తిరగడం నేను చూస్తున్నాను. That was my condition. అది నా స్థితి.
And what did the Lord do? ప్రభు ఏం చేశాడు? Without asking him, ఆయన అడగకుండానే first time he asked, మొదటిసారి ఆయన అడిగాడు, please Lord give me eyesight. ప్రభువా నాకు చూపును ప్రసాదించు. The Lord heard his prayer. ప్రభు అతని ప్రార్థన He ఆలకించాడు. began a very good work, ఎంతో సత్క్రియను but he ఆరంభించాడు. was not able to see clearly. అయితే స్పష్టంగా చూడలేకపోయాడు. Second time, రెండవ మారు without permission, అనుమతి లేకుండానే without his asking, అతను అడగకుండానే the Lord himself touched his eyes. ప్రభు తానే అతని కన్నులను ముట్టాడు. What do you see now? నీవు ఏం I చూస్తున్నావు? see everything clearly. నేనంతా తేటగా చూస్తున్నాను. That's how the Lord pursued me in his grace. ఆ రీతిగా తన కృపను బట్టి ప్రభు నన్ను వెంటాడాడు. That is a divine principle. అది దైవికమైన నియమము. It is called the principle of the second touch. అది రెండవ తాకిడిని గురించిన నియమము. Jacob was touched in the wilderness. యాకోబు అరణ్యములో తాకబడ్డాడు. Those who escaped the sword found grace in the wilderness. అరణ్యములో కృపను బట్టి ఖడ్గమును తప్పించుకున్నవాడు. The one who escaped the sword, ఖడ్గమును తప్పించుకున్నవాడు he found grace in the wilderness. తాను అరణ్యములో కృపను That పొందుకున్నాడు. is the first touch. అది మొదటి తాకిడి. After 20 years, 20 సంవత్సరాల తర్వాత Jacob received the second touch at Peniel. పెనుయేలులో యాకోబు రెండవ తాకిడిని పొందుకున్నాడు. About Peter, పేతురును గురించి he knew him very long. ఆయన సుదీర్ఘంగా That was the తెలుసుకున్నాడు. first touch. అది మొదటి తాకిడి. Second touch, రెండవ తాకిడి. he fell at his feet and said, ఆయన పాదముల మీద పడి అన్నాడు, Oh Lord, depart from me, I am a sinner. ఓ ప్రభువా నేను పాపిని, నా ఎదుట నుండి తొలగిపో. There is somebody who needs the second and the final touch. రెండవ తాకిడి, చిట్ట చివరి తాకిడి అవసరమైన వారు ఎవరు ఉన్నారు? It may be a third one for you. అది మీకు మూడవది కూడా It may be కావచ్చు. a 10th one for you. అది మీకు 10వది కూడా It may కావచ్చు. be the 100th one for you. అది 100వది కూడా మీకు కావచ్చు. Good work which the Lord has begun, He will perfect that work. ప్రభు ఆరంభించిన ఆ సత్క్రియను ఆయన సంపూర్ణం చేస్తాడు. I have a good example for that. నేనే దానికి చక్కటి మాదిరి. I received that second touch on the 29th of May 1982. 1982 మే 9వ తారీఖున నేను ఆ తాకిడి రెండోసారి పొందుకున్నాను. And by the grace of God, దేవుని కృప ద్వారా I have continued. నేను కొనసాగాను. I got into a job. నేను ఉద్యోగంలో చేరాను. I was in a job for 11 years. 11 సంవత్సరాలు. My profession is accountant. నా వృత్తి అకౌంటెంట్. I worked in Punjab National Bank for 11 years. 11 సంవత్సరాలు పంజాబ్ నేషనల్ బ్యాంక్ లో పనిచేశాను. And then the Lord called me for His service. ఆ తర్వాత ప్రభు నన్ను తన సేవకు పిలిచారు. And what was the word? వాక్యం ఏంటి? The book of John chapter 10 యోహాను సువార్త 10వ అధ్యాయం and verse 12. 12వ వచనం. The book of John chapter 10 and verse 12. యోహాను సువార్త 10వ అధ్యాయం 12వ వచనం. And he that is an hireling and not the shepherd, whose own the sheep are not, seeth the wolf coming, and leaveth the sheep and fleeth. And the wolf catcheth them and scattereth the sheep. జీతగాడు గొర్రెల కాపరి కాడు గనుక గొర్రెలు తనవి కానందున తోడేలు వచ్చుట చూచి గొర్రెలను విడిచిపెట్టి పారిపోవును. తోడేలు ఆ గొర్రెలను పట్టి చెదరగొట్టును. And the Lord told to us very specifically to me. ప్రభు ఎంతో నిర్దిష్టంగా నాతో చెప్పారు. That was the 6th of October 1991. 1991 అక్టోబర్ 6వ తారీఖు అది. I was in Ahmedabad convocation. నేను అహ్మదాబాద్ పరిశుద్ధ సమాజ గుడికలో ఉన్నాను. You cannot be a hireling and the shepherd at the same time. ఒకటే మారు నీవు జీతగానిగా కాపరిగా ఉండలేవు. What is the meaning of hireling? జీతగాడు అంటే అర్థం ఏంటి? You have a job. నీకు ఉద్యోగం ఉంది. As long everything is okay, అంతా బాగా ఉన్నంత వరకు you will keep on serving. నీవు సేవ చేస్తూ ఉంటావు. When some problems will come, సమస్యలు ఏమైనా వచ్చినప్పుడు you will say, నీవంటావు, why I should bear? నేను ఎందుకు భరించాలి? I am eating my own roti. నా రొట్టె నేను తింటున్నాను. Why should I bear all these insults? నీ యొక్క అవమానాలని నేను ఎందుకు భరించాలి? Leave and go away. విడిచిపెట్టి వెళ్ళిపోతావు. But the shepherd, అయితే కాపరి he has to live with the sheep. గొర్రెలతో పాటు జీవించాలి. He has to die with the sheep. గొర్రెలతో పాటు మరణించాలి. Oh, that brought a great fear into my heart. అది నా హృదయంలోనికి చాలా భయాన్ని తీసుకొని వచ్చింది. Oh Lord, you want me to resign my job and work like a shepherd? ఓ ప్రభువా, నా ఉద్యోగానికి రాజీనామా చేసి కాపరి వలె పనిచేయాలనుకుంటున్నావా? With this thought I slept that night. ఈ తలంపుతో ఆ రాత్రి నిద్రపోయాను. 7th morning, 7వ తారీఖు ఉదయం I read John 11. John 11. యోహాను సువార్త 11వ అధ్యాయం నేను చదివాను. And then evening, సాయంకాలము John chapter 12. యోహాను సువార్త 12. John chapter 12 యోహాను సువార్త 12వ అధ్యాయం and verse 24. 24వ వచనం. Verily, verily I say unto you, except a corn of wheat fall into the ground and die, it abideth alone. But if it die, it bringeth forth much fruit. గోధుమ గింజ భూమిలో పడి చావకుండానే ఎడల అది ఒంటిగానే ఉండును, అది చచ్చిన ఎడల విస్తారముగా ఫలించును. That was confirmed, అది రూఢిపరచబడింది. that I should leave my job నేను నా ఉద్యోగాన్ని విడిచిపెట్టాలి. and I should serve the Lord as a shepherd. కాపరి వలె నేను ప్రభువును సేవించాలి. My call also is a shepherding ministry. నా పిలుపు కూడా కాపరత్వం వహించేటువంటి పరిచర్య. I never knew that I can preach. నేను బోధ చేస్తానని నాకు ఎప్పుడు తెలియదు. You listen to this very carefully. మీరు జాగ్రత్తగా వినండి. When I came out to serve
serve the Lord, నేను ప్రభువుని సేవించడానికి వచ్చినప్పుడు I was around 33 and a half years old. నేను దాదాపుగా 33.5 సంవత్సరాల వయసు గలవాడు. Till that time, అప్పటి వరకు I have never stood even in the local church to share a worship message. స్థానిక సంఘములో కనీసం ఆరాధన వర్తమానాన్ని పంచుకోవడానికి కూడా నేను నిల్చోలేదు. That was not my gift. అది నా వరము కాదు. I never knew also that I can preach anything. నేను ఏదైనా ప్రసంగించగలనని కూడా నాకు ఎప్పుడు తెలియదు. But that word really haunted me. అయితే ఆ మాట నిజముగా నన్ను వెంటాడింది. With these two promises, ఈ రెండు వాగ్దానములతో I came back home. నేను తిరిగి ఇంటికి వచ్చాను. I extended my leave by one more week. మరొక వారం పాటు నా యొక్క సెలవును పొడిగించాను. I told my mother, నా తల్లిగారితో చెప్పాను, Mommy, the Lord has spoken to me like this. అమ్మ ఈ రీతిగా నాతో ప్రభు మాట్లాడాడు. I want to spend some time in prayer. కొంత సమయం ప్రార్థనలో You గడపాలనుకుంటున్నాను. also pray for me. నీవు కూడా నా కొరకు ప్రార్థించు. After 1 week, వారం తర్వాత I reached up to John chapter 21. యోహాను సువార్త 21వ అధ్యాయానికి వచ్చాను. The Lord is asking Peter, ప్రభు పేతురును అడుగుతున్నాడు, do you love me? నీవు నన్ను ప్రేమించుచున్నావా? Yes, Lord, I love you. అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నాను. Go feed my lambs, feed my sheep. పోయి నా గొర్రెలను కాయుము, నా గొర్రెలను And మేపుము. then Peter is asking, ఆ తర్వాత పేతురు అడుగుతున్నాడు, what about that man? ఆ వ్యక్తి సంగతి ఏంటి? The Lord is saying, ప్రభు అన్నాడు, you don't ask me about others. ఇతరుల గురించి నీవు నన్ను అడగద్దు, Follow thou me. నీవు నన్ను వెంబడించు. It was appointed call that I should follow the Lord Jesus Christ. నేను ప్రభువును వెంబడించాలని అది ఎంతో సూటి అయినటువంటి పిలుపు. Very sorry, beloved, because my father was not there. He has already passed away. And in 89, this is 91, and nobody to counsel me properly. I didn't have the courage to resign my job. ప్రియులారా, చెప్పడానికి ఎంతో చింతిస్తూ ఉన్నాను. ఆ పిలుపును అందుకున్నప్పటికీ కూడా 89లో అందుకున్నప్పటికీ 91 వరకు నేను నా ఉద్యోగానికి రాజీనామా చేయలేకపోయాను. And you may call it disobedience. మీరు దాన్ని అవిధేయత అనొచ్చు, You may also say it is a lack of faith. అది విశ్వాసము కొరత అనొచ్చు. I went back to my job. నేను తిరిగి నా ఉద్యోగానికి వెళ్ళిపోయాను. 4 years I suffered. 4 సంవత్సరాలు శ్రమపడ్డాను. Meanwhile, I got married. ఈ లోపు నాకు వివాహమైంది. And it was the year 1993, January. అది జనవరి 1993వ సంవత్సరం. And I told my wife, నేను నా భార్యతో చెప్పాను, this is how the Lord has been dealing with ఈ me. రీతిగా ప్రభు నా విషయంలో వ్యవహరిస్తూ వచ్చాడు. I don't know how long I will work. ఎంతకాలం నేను పని చేస్తానో నాకు తెలియదు. This word went to my father-in-law. ఈ మాట మా మామగారి ఎదుగు వెళ్ళింది. He's my brother Eddie Williams. ఆయన ఎడ్డి విలియమ్స్ గారు. What he said, ఆయన ఏమన్నారో తెలుసా? I'll be the happiest man if you come out to serve the Lord. నీవు ప్రభువుని సేవించడానికి బయటకు వచ్చినట్లయితే నేను అత్యంత సంతోషించే వ్యక్తిగా ఉంటాను. I suffered very much నేను ఎంతో శ్రమపడ్డాను because of my disobedience. నా విధేయతను బట్టి. Many things have taken place. ఎన్నో విషయాలు జరుగుతూ వచ్చాయి. I will not go into all those details. నేను ఆ వివరాల్లోకి వెళ్ళడం లేదు. One day, my mother, she blasted me. ఒక దినాన మా అమ్మ నా విషయంలో ఎంతో కోపగించుకున్నారు. In family prayer, she blasted me. కుటుంబ ప్రార్థనలో నన్ను ఎంతో బాగా కోపడ్డారు. After family prayer with the mummy and with my 2 younger brothers, అమ్మతో అలాగే ఇద్దరు సహోదరులతో నా యొక్క కుటుంబ ప్రార్థన అయిపోయాక me and my wife, we used to have our family prayer differently, separately. నేను నా భార్య మా కుటుంబ ప్రార్థన వేరుగా చేసుకునేవారు. I felt so insulted. నేను ఎంతో అవమానించబడ్డాను. Then I told my wife, నేను నా భార్యతో అన్నాను, today I will not pray with you. ఈ రోజు నీతో కలిసి నేను ప్రార్థించను. Go to the kitchen and do your work, and I want to spend some time alone. నీవు వంటశాలకు వెళ్ళి నీ పని చేసుకో, నేను కొంత సమయం ఒంటరిగా గడపాలనుకుంటున్నాను. I fell upon my knees. నేను మోకాళ్ళ మీద పడ్డాను. I asked the Lord ప్రభువుని అడిగాను. forgiveness. ప్రభు యొక్క క్షమాపణ కొరకు పెట్టుకున్నాను. Lord, please forgive me. ప్రభు దయచేసి నన్ను క్షమించండి. I am very disobedient. నేను ఎంతో అవిధేయుడిగా I ఉన్నాను. am not able to believe your word. నేను నీ మాటను నమ్మలేకున్నాను. I promise you today, ఈ దినాన నేను నీకు ప్రమాణం చేస్తున్నాను. if you want me to serve you with a job, ఉద్యోగము కలిగి నేను నిన్ను సేవించాలని నీవు కోరితే I am willing to do it. నేను ఆ పని చేయడానికి And సిద్ధపడుతున్నాను. if you want that I should resign my job and serve you, that also I am willing to do it. నా ఉద్యోగానికి రాజీనామా చేసి నేను నిన్ను సేవించాలని కోరుతుంటే దాన్ని కూడా చేయడానికి ఇష్టపడుతున్నాను. But please, Lord, give me peace of mind. అయితే ప్రభు నాకు మనశ్శాంతి దయచేయి. My mother is not happy with me. మా తల్లి గారు నా విషయమై సంతోషంగా లేరు. And my 2 younger brothers, they are going on progressing in their jobs. నా ఇద్దరు తమ్ముళ్ళు తమ ఉద్యోగాల్లో కొనసాగుతున్నారు. What a gracious God we have. ఎటువంటి కృపగల దేవుని మనం కలిగాం. How faithful He is. ఎటువంటి విశ్వాసము కలిగిన వ్యక్తి ఆయన. That day my portion was ఆ దినాన నా భాగము Ezekiel chapter 16. యెహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయం. I told the Lord, నేను ప్రభుతో చెప్పాను, Lord, for the next 30 days, ప్రభువా వచ్చే 30 రోజులు every morning I will get up at 4 o'clock. ప్రతి ఉదయకాలము నేను 4 గంటలకు నిద్రలేస్తాను. And within these 30 days, ఈ 30 రోజులు you must confirm that to me. నీవు నాకు దాన్ని రూఢిపరచాలి. But I thank God for His great faithfulness, beloved. I don't know what word to use. Very first day He answered my prayer. పిల్లరా, దేవునికి ఎంతో స్తోత్రం, దేవునికి వందనస్తుడైన ఉన్నాడు. ఆ 30 రోజుల్లో మొదటి దినమే దేవుడు ఎంతో కృప కలిగి నాకు ఆయన రూఢిపరుస్తూ వచ్చాడు. Ezekiel chapter 16, యెహెజ్కేలు గ్రంథము 16వ అధ్యాయం verse 60. 60 వచనం. 16వ అధ్యాయము 60వ వచనం. Ezekiel chapter 16,
యెహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయము then verse 60. 60వ వచనం. Nevertheless, I will remember my covenant with thee in the days of thy youth, and I will establish unto thee an everlasting covenant. నీ యవ్వన దినములందు నేను నీతో చేసిన నిబంధనను జ్ఞాపకమునకు తెచ్చుకొని యొక్క నిత్య నిబంధన నీతో చేసి దాని స్థిరపరచును. My son, నా కుమారుడా, I still remember the covenant I made with you when you were a young man. నీవు యవనస్తులుగా ఉన్నప్పుడు నేను నీతో చేసిన నిబంధన నాకు ఇంకా జ్ఞాపకం ఉంది. You were unmarried. నీవు వివాహము కాని వ్యక్తిగా ఉంది. And now అయితే ఇప్పుడు I am going to make that covenant everlasting covenant. ఆ నిబంధనను నిత్య నిబంధనగా నేను చేస్తాను. The call is still alive. పిలుపు ఇంకా సజీవంగా ఉంది. The Lord confirmed it without any doubt. ఎటువంటి సందేహం లేకుండా ప్రభు దాన్ని రూఢిపరిచాడు. I prayed to the Lord the same morning. అదే ఉదయం ప్రభు దగ్గర ప్రార్థన చేశాను. Lord, this covenant you made when I was alone, unmarried. ప్రభువా, ఒంటరిగా వివాహం కాని స్థితిలో ఉన్నప్పుడు నీవు నాకు ఈ నిబంధన చేశావు. Now I have a wife ఇప్పుడు నాకు భార్య ఉంది, which you have given to me. నీవే ఆమెను నాకు ఇచ్చావు. What shall I do about her? ఆమె విషయం నేనేం చేయాలి? Matthew's Gospel, మత్తయి సువార్త chapter 21. 21వ అధ్యాయం. Matthew's Gospel, chapter 21. మత్తయి సువార్త 21వ అధ్యాయం. That was the first time I understood that word. మొదటిసారిగా ఆ మాటను నేను అర్థం చేసుకున్నాను. Matthew's Gospel, chapter 21 మత్తయి సువార్త 21వ అధ్యాయం and verse 3. 3వ వచనం. If any man say aught unto you, he shall say, the Lord hath need of them. ఎవడైనను మీతో ఏమైనను అనిన యెడల అవి ప్రభువునకు కావలసి ఉన్నవని చెప్పవలెను. In other Gospels, మరో సువార్తల్లో the Lord hath need of him. ప్రభువుకు ఆయన అవసరమైనాడు. Singular. ఏకవచనం. Only in Matthew, మత్తయి సువార్తలో మాత్రము the Lord has need of them. ప్రభు వారిని గురించిన అవసరం ఉన్నాడు. That was the confirmation that the Lord has extended the call even to my wife. ప్రభువు నా భార్యతో కూడా ఆ పిలుపు విషయమై ఆయన రూఢిపరుస్తూ వచ్చాడు. That night, ఆ రాత్రి I stayed for a long time. నేను చాలా సేపు ఉండిపోయాను. I wrote my testimony in 6 full-scale papers. 6 పెద్ద పేజీలు గల పేపర్లలో నా సాక్ష్యాన్ని రాశాను. Next morning when I was going to office, మరునాడు ఉదయం నేను ఆఫీస్కి వెళ్తున్నప్పుడు I gave that testimony to my wife. ఆ సాక్ష్యం నా భార్యకి ఇచ్చాను. And then I said, today I will not come back home. నేను అన్నాను, ఈ దినం తిరిగి నేను ఇంటికి రాను. Straight I'm going to go come for the church prayer. నేరుగా సంఘ ప్రార్థనకు వస్తాను. My wife must have read it. నా భార్య దాన్ని చదివి ఉంటది. And evening she brought coffee for me. సాయంకాలం నా కొరకు కాఫీ తీసుకొచ్చారు. And we were standing at the baptism tank. బాప్టిజం ట్యాంక్ దగ్గర మేము నిలబడున్నాం. She's holding my hand and weeping. ఆమె నా చెయ్యి పట్టుకొని ఏడుస్తున్నారు. Will you really resign? నిజంగా రాజీనామా చేస్తావా? I thought that we will come to serve the Lord at the age of 50 or 55. 50-55 సంవత్సరాల వయసులో ప్రభువుని సేవించడానికి మనం వెళ్తామని నేను అనుకున్నాను. I know why she's saying 50 years. ఎందుకు 50 సంవత్సరాలు అన్నదో నాకు తెలుసు. Because her father came out at the age of 50. ఎందుకంటే ఆమె యొక్క నాన్నగారు 50 సంవత్సరాల వయసులో సేవకు వచ్చారు. Then I said, Ma, I told you already, we are not an ordinary couple. We are not here to earn money. I told you even before that we have to serve the Lord. అప్పుడు నేను అన్నాను, మనం సామాన్యమైన వారం కాదు. ముందే చెప్పాను కదా, మనము మన ఉద్యోగాన్ని విడిచిపెట్టి ప్రభువును సేవించడానికి మనం రావాలని. Both of us were weeping. ఇద్దరం ఏడుస్తున్నాం. I prayed a short prayer. నేను చిన్న ప్రార్థన చేశాను. We finished our church prayer. మా సంఘ ప్రార్థన ముగించుకున్నాం. And then over a period of 6 months, ఆ తర్వాత 6 నెలల నిడివిలో, because I was in the credit portfolio in the bank, నేను బ్యాంక్ లో క్రెడిట్ పోర్ట్ఫోలియోలో ఉన్నాను కనుక I sought the manager to give me somebody to help me. ఎవరైనా నాకు సహాయపడడానికి సహకారులుగా ఇమ్మని నేను అడుగుతూ వచ్చాను. Very peacefully, all the files, major borrowers, minor borrowers, small borrowers, all the files I didn't understand. ఎంతో సమాధానకరంగా ఆ యొక్క మేజర్ బారోవర్స్, మైనర్ బారోవర్స్ అవన్నీ కూడా నేను అర్థం చేసుకుంటూ వచ్చాను. On the 12th of December 1995, డిసెంబర్ 12, 1995 సంవత్సరం I went to Kalimpong. నేను కాలింపాంగ్ వెళ్ళాను. I shared my testimony with Brother Philip and Brother Lazarson. సోదరుడు ఫిలిప్ గారితో, లాజర్ సింగ్ గారితో నేను నా సాక్ష్యాన్ని పంచుకున్నాను. Immediately Brother Lazarson said, వెంటనే లాజర్ సింగ్ గారు అన్నారు, Beta, go back to Bilaspur. The Lord has supplied wonderful resource. Take care of the ministry there. నాన్న, బిలాస్పూర్ కు తిరిగి వెళ్ళు. అక్కడ నీకు దేవుడు అద్భుతమైన వనరులు ఏర్పరిచాడు. అక్కడ పరిచర్యను జాగ్రత్త వహించు. Brother Philip was not opening his mouth. ఫిలిప్ గారు తన నోరు తెరవడం లేదు. After a long time, చాలా సేపటి తర్వాత he asked me, ఆయన నన్ను అడిగారు, Paul, what do you want to do? పాల్, నీవేం చేయాలనుకుంటున్నావు? Uncle, whatever you tell me, I will do. అంకుల్, మీరు నాతో ఏం చెప్తే అది చేస్తాను. I know that you will do what I will tell you, but what you want to do. నేనేం చెప్తే అది చేస్తామని నాకు తెలుసు. అయితే నీవేం చేయాలనుకుంటున్నావు? Uncle, I have no idea. I have no plan of my own. I'm just waiting. Whatever you tell me, I will do. అంకుల్, నాకంటూ ఏ ప్రణాళిక లేదు, ఏ తలంపు లేదు. మీరేం చెప్తే అదే చేస్తాను.
I know that you don't have any plan, but still tell me what you want to do. నీకు ఏ ప్రణాళిక లేదని కూడా నాకు తెలుసు, అయినా చెప్పు నువ్వేం చేయాలనుకుంటున్నావు. How great those servants of God were in those days, I'm honestly telling you. యథార్థంగా చెప్తున్నాను, ఆ దినాల్లో ఉన్న ఆ దైవ సేవకులు ఎంత గొప్పవారు చూడండి. What wisdom the Lord has given to them. ప్రభు వారికి ఎటువంటి జ్ఞానం ఇచ్చాడు. At last he forced me to say something. చివరకు ఏదో ఒకటి చెప్పినట్లుగా నన్ను బలవంత పెట్టాడు. Then I said said to Brother Philip, అప్పుడు నేను ఫిలిప్ గారితో అన్నాను, Uncle, I'm not understanding what you want from me. అంకుల్ మీరు నా నుండి ఏమి కోరుకుంటున్నారో నాకు అర్థం కావట్లేదు. But if you want to know what I want to do, నేను ఏమి చేయాలనుకుంటున్నానో మీరు తెలుసుకోవాలంటే I want to be in Hebron for some time. నేను కొంతకాలం హెబ్రోన్ లో He ఉండాలనుకుంటున్నాను. stopped talking for 5 minutes. 5 నిమిషాలు మాట్లాడడం I'm ఆపేశాను. shivering with fear in my heart. నా హృదయంలో భయంతో వణికిపోతున్నాను. Why did I open my mouth? ఎందుకు నేను నా నోరు తెరిచాను? I should have also remained quiet. నేను కూడా మౌనంగా ఉండాల్సింది. After 5 minutes he said, 5 నిమిషాల తర్వాత అన్నాడు, there is nothing for you to learn there. అక్కడ నీవు నేర్చుకోవడానికి ఏమీ లేదు, Go back home. తిరిగి ఇంటికెళ్ళు. Make your mother to see what the Lord has shown you. Prabhu- You must listen to all these verses very carefully. ప్రభువు నీతో ఏమి చెప్పాడో అది నీ తల్లికి తెలియపరచు. No, what the Lord has shown you, make your mother to see. ప్రభువు నీకు ఏదైతే చూపించాడో అదే సంగతి మీ తల్లి గారు చూచినట్లుగా చెయ్యి. After more than 1.5 hours, దాదాపుగా గంటన్నర తర్వాత both of them prayed for me. వారిలో నా కొరకు ప్రార్థించారు. And then when I came out, ఆ తర్వాత నేను బయటకు వచ్చినప్పుడు Brother Pradeep Singha was standing at the door. ప్రదీప్ సింగ్ గారు తలుపు దగ్గర నిలబడి ఉన్నారు. Now all of them are with the Lord. ఇప్పుడు వారందరూ కూడా ప్రభు దగ్గర He ఉన్నారు. also counseled me. ఆయన కూడా నాకు సలహా ఇచ్చారు. Brother Daniel Rai counseled me. డానియల్ రాయ్ గారు సలహా ఇచ్చారు. I had the privilege to meet so many servants of God. అనేక మంది దైవ సేవకులను కలుసుకునే ఆధిక్యత నేను కలిగి ఉంటున్నాను. And from there, అక్కడి నుండి I sent a telegram. Because in those days, no mobile, nothing. Telegram. ఆ దినాల్లో మొబైల్ ఇవన్నీ ఏమి లేవు గనుక టెలిగ్రామ్ పంపాను. Dear mother, ప్రియమైన తల్లి the గారు, Lord has confirmed his call for me. ప్రభువు పిలుపు విషయమై నన్ను రూఢిపరిచారు. Please pray. దయచేసి ప్రార్థించండి. After the convocation, I went home. పరిశుద్ధ కుడిక అయ్యాక నేను ఇంటికి వెళ్ళాను. My mother is upset. మా అమ్మగారు కలత చెందారు. She is not talking to me. ఆమె నాతో మాట్లాడడం లేదు. She is a widow. ఆమె విధవరాలు. No family prayer. కుటుంబ ప్రార్థన లేదు. Can you imagine the situation at home? ఇంటిలో పరిస్థితి మీరు ఊహించగలరా? A widow at home. ఇంటిలో ఒక విధవరాలు, 2 younger brothers are working. ఒక విధవరాలు ఉంది, 2 యవనస్తులైన సహోదరులు పనిచేస్తున్నారు. Me and my wife, we are very grown ups and we are eating freely. నేను నా భార్య ఎదిగిన వారముగా ఉన్నాము, ఉచితముగా భోంచేస్తున్నాం. I used to feel ashamed even to have food at home. ఇంటిలో భోంచేయాలంటే కూడా సిగ్గుగా భావించేవాడు. That's how the Lord broke my pride. ఆ రీతిగా ప్రభువు నా గర్వాన్ని విరగొట్టాడు. Early morning I used to have rotis. వేకువజామున 2 రొట్టెలు తినేవాడు. And then I used to go away home. ఆ తర్వాత ఇంటిలో నుండి వెళ్ళిపోయేవాడు. And then I used to do some personal evangelism. కొంత వ్యక్తిగత స్వార్థ ప్రకటించేవాడు. And I used to come back around 9:30. తిరిగి 9:30కు తిరిగి వచ్చేవాడు. I'll just tap the window like this. కిటికీ అలా తడతాను. My wife used to come and open the door. నా భార్య వచ్చి తలుపు తెరుస్తుంది. Very quietly in the kitchen I will eat 2 rotis and go to bed. ఎంతో మౌనముగా వంటశాలకు వెళ్ళి 2 రొట్టెలు తినేసి పడకకెళ్తాను. Go back home. తిరిగి ఇంటికి వెళ్తాను. That is your training ground. అదే నీకు శిక్షణా స్థలం. Make your mother to see what the Lord has shown you. దేవుడు నీకు ఏదైతే చూపించాడో దాన్ని నీ తల్లి కూడా చూసినట్లు చెయ్యి. What did I learn? నేనేం నేర్చుకున్నాను? How to be humble. ఎలా దీనునిగా ఉండాలి. Even for offerings. కానుకల విషయంలో కూడా All the things what are at home. ఇంటిలో ఉన్నవన్నీ కూడా So many things I bought. ఎన్నో విషయాలు నేను I కొన్నాను. have a 2-wheeler. నా దగ్గర 2 వీలర్ ఉంది. I don't have the courage even to ask for petrol. పెట్రోల్ కొరకు అడగడానికి కూడా నాకు ధైర్యం లేదు. I don't have money even to put the offering. కానుక వేయడానికి కూడా నా దగ్గర డబ్బులు ఉండేవి కాదు. I never had the courage to ask any money. ఏ డబ్బులు అడగడానికి కూడా నాకు ధైర్యం ఉండేది కాదు. 2 Sundays I just took my empty hand and put it like this and said, Lord, this is all what I have. 2 ఆదివారాలు ఒట్టి చెయ్యి కానుక పెట్టెలో అలా అని, ప్రభువా ఇదే నా దగ్గర ఉన్నది అని చెప్పాను. Why I am telling you now? ఎందుకు నేను ఇది చెప్తున్నానో తెలుసా? This was a marvelous, you will not understand the situation at home. Marvelous way the Lord broke my pride and humbled me. ఇదెంతో ఆశ్చర్యకరమైన సంగతి. ఇంటిలో పరిస్థితి ఏంటో మీరు అర్థం చేసుకోలేరు. అయితే అద్భుతమైన విధానంలో దేవుడు నన్ను విరగొట్టి దీనునిగా చేశాడు. After 1 week, వారము తర్వాత my mother was softened. మా అమ్మగారు కొంత మృదువుగా అయ్యారు. She became very, very soft. ఎంతో మృదుత్వముగా She అయ్యారు. called for family prayer. కుటుంబ ప్రార్థన కొరకు పిలిచారు. And then she said, అప్పుడు అన్నారు, Oh Lord, I'm sorry. ఓ ప్రభువా నన్ను క్షమించండి. I was to boast about our young people who used to come out to serve you. నిన్ను సేవించడానికి వస్తున్న మా యవనస్తుల విషయమై నేను అతిశయపడవలసిన వాడిని. I used to boast about them. నేను వారి విషయమై అతిశయించేదాన్ని. I used to tell all my people. నా ప్రజలందరితో నేను చెప్పేదాన్ని. In our church, మా సంఘములో young people, యవనస్తులు, engineers, ఇంజనీర్లు, doctors, డాక్టర్లు, great people, గొప్ప వ్యక్తులు just to leave their job and come to serve the Lord. తమ ఉద్యోగాన్ని విడిచిపెట్టి ప్రభువుని సేవించడానికి I used వచ్చేవారు. to feel proud about them. నేను వారి విషయమై గర్వించేదాన్ని. And today when my son is going out, అయితే ఇది నా కుమారుడు బయలు వెళ్తున్నప్పుడు, when you have taken my son, నా కుమారుని నీవు తీసుకున్నప్పుడు I am not able to bear it. నేను దాన్ని తట్టుకోలేకపోతున్నాను.
తట్టుకోలేకపోతున్నాను. Lord, I'm sorry. ప్రభువా నన్ను క్షమించండి. That's how my mother reconciled with me. ఆ రీతిగా నాతో నా తల్లి గారు సమాధాన పడ్డారు. Stayed for 2 months at home. 2 నెలల పాటు ఇంట్లో ఉన్నాను. In the month of February, ఫిబ్రవరి మాసంలో I got a call from Philip uncle. ఫిలిప్ అంకుల్ నుండి నాకు కాల్ వచ్చింది. Go and join the Punjab gospel team. వెళ్ళి పంజాబ్ సువార్త బృందముతో కలుసుకో. That was my freedom from the Tihar jail. అది తిహార్ జైలు నుండి నాకు స్వేచ్ఛ విడుదల వచ్చినట్లుగా ఉంది. I went to Punjab. పంజాబ్కి వెళ్ళాను. My mother gave me 1 ticket. మా అమ్మగారు నాకు ఒక టికెట్ ఇచ్చారు. 100 rupee notes 5. 100 రూపాయల నోట్లు 5 ఇచ్చారు. I'm just trying to share some practical lessons what I have learned. నేను నేర్చుకున్న క్రియాపూర్వకమైన పాఠాలు మీతో పంచుకోవడానికి ఇష్టపడుతున్నాను. 100 rupee notes 5. 100 రూపాయల నోట్లు 5. By the time we reached Punjab, మేము పంజాబ్ చేరుకునే వేళకు 50 rupees over. 50 రూపాయలు అయిపోయింది. For tea and for some other things. టీ కొరకు ఇతరమైన వాటికి. And after I reached Punjab, పంజాబ్ చేరుకున్న తర్వాత full time God servants, we were 11 of us. సంపూర్ణ కాల సేవకులం మేము 11 మంది ఉన్నాం. My wife was with the sisters. నా భార్య సహోదరులతో పాటు I'm ఉన్నారు. already a married man for 3 years. నేను అప్పటికే నాకు వివాహమై 3 సంవత్సరాలు అయింది. My wife is with the sisters in one room. నా భార్య సహోదరులతో పాటు ఒక గదిలో ఉన్నారు. I used to stay in the prayer hall. నేను ప్రార్థన ఆవరణంలో ఉండేవాడిని. I used to fear even to talk to her. ఆమెతో మాట్లాడడానికి కూడా భయపడేవాడిని. After the meeting, కూడిక అయ్యాక as we keep on shaking hands with others, ఈ ఇతరులతో చేతులు చేయగలిపేటప్పుడు quietly I used to talk to her 2 sentences and say she'll go away. మౌనముగా ఒక 2 మాటలు మాట్లాడేవాడిని. ఆ తర్వాత ఆమె వెళ్ళిపోయేది. Her first work was ఆమె మొదటి పని washing of the toilets ఈ యొక్క బాత్రూములు శుభ్రం చేయడం, and sweeping and swabbing. ఈ యొక్క ఆవరణంలో ఊడ్చడం. And my job was నా పని ఏంటంటే marketing. ఈ యొక్క మార్కెట్ సరుకులు కొనేది. On the second or third day, రెండవ రోజు మూడవ రోజు అనుకుంటాను, I got a call from Chennai. చెన్నై నుండి నాకు ఫోన్ వచ్చింది. And they said, uncle wants to speak to Paul. అంకుల్ పాల్తో మాట్లాడాలనుకుంటున్నారు అని అన్నారు. I said, praise the Lord, uncle. నేను అన్నాను, ప్రైజ్ లార్డ్ అంకుల్. Instead of saying praise the Lord, ప్రైజ్ లార్డ్ అని చెప్పడానికి బదులుగా what did he say? ఆయన ఏమని చెప్పాడో తెలుసా? You cannot have free food here. You have to pay for your food. నీవు ఉచితముగా ఇక్కడ భోజనం చేయలేవు, నీవు భోజనం కొరకై నీవు పని చేయాల్సింది. I was broken. నేను బ్రద్దలైపోయాను. I came back and told my wife, తిరిగి వచ్చి నా భార్యతో చెప్పాను, Ma, what is this? ఈ అమ్మ ఏంటిది? Where will I bring money? నేను ఎక్కడి నుండి డబ్బు తీసుకుని రాగలను? And your father is saying I have to pay for my food. మీ నాన్నగారేమో నేను భోజనం కొరకు డబ్బులు చెల్లించాలంటున్నారు. I prayed about it. దాని విషయమై ప్రార్థించాను. I calculated. దాన్ని లెక్క చూచాను. One person ఒక వ్యక్తి for one day, ఒక రోజు పాటు 15 rupees. 15 రూపాయలు. 2 persons, ఇద్దరు వ్యక్తులు 30 rupees. 30 రూపాయలు. For 1 week, ఒక వారము 210 rupees. 210 రూపాయలు. I had 450 rupees. నా దగ్గర 450 రూపాయలు ఉన్నాయి. I took out 200 rupees. 200 రూపాయలు తీసుకున్నాను. Gave it to the brother who was above us. మా Who was leading us. మమ్మల్ని నడిపిస్తున్న సహోదరునికి ఇచ్చాను. And that leader is already 3-4 years younger to me. ఆ సహోదరుడు నాకంటే 3-4 సంవత్సరాలు చిన్నవాడు. He was married after me. నా తర్వాత ఆయనకు వివాహం అయింది. But he used to have a room along with his wife, and we used to stay separately. అయితే ఆయన తన భార్యతో కలిసి ఒక గదిలో ఉండేవాడు. అయితే మేము మాత్రం వేరుగా ఉండేవాడు. These are marvelous lessons for you. No Hebron, no Jehovah Shammah will teach you. ఇవన్నీ ఆశ్చర్యకరమైన పాఠాలు. ఏ హెబ్రోను గాని జెహోవా షామా గాని మీకు నేర్పదు. I gave him 200 rupees. నేను అతనికి 200 రూపాయలు ఇచ్చాను. Thank you, Lord, he said, and put it in his pocket. ప్రభువా దేవునికి స్తోత్రం అని చెప్పి ఆయన తన జేబులో పెట్టుకున్నాడు. And the next week, మరుసటి we వారము put offerings 5 rupees. 5 రూపాయలు కానుకేసే వాళ్ళము. 250 rupees were left. 250 రూపాయలు మిగిలినాయి. And the second week, I did not have 200 rupees to give him. రెండవ వారంలో ఆయనకి ఇవ్వడానికి 200 రూపాయలు నా దగ్గర లేదు. Then I told my wife, అప్పుడు నేను నా భార్యతో చెప్పాను, oh, I will have only 2 times food. నేను కేవలం 2 సార్లే భోజనం చేస్తాను. You have 3 times. నీవు 3 సార్లు తిను. And I will pay him 150. నేను నీకు 150 రూపాయలు Early చెల్లిస్తాను. morning, I used to have 2 rotis. ఉదయకాలం 2 రొట్టెలు తినేవాళ్ళు. And I used to go away for personal evangelism. వ్యక్తిగత సువార్త కొరకై వెళ్ళేవాళ్ళు. If there is a meeting, కూడికుంటే I will come at 5 o'clock. 5 గంటలకు తిరిగి If వచ్చేవాళ్ళు. there is no meeting, కూడికి లేకపోతే I will come at 8 o'clock. 8 గంటలకు వచ్చేవాళ్ళు. Second week is over. రెండో వారం అయిపోయింది. I had 2 times meal. రెండు మార్లు My భోజనం wife చేసేవాళ్ళు. had 3 times. నా భార్య 3 సార్లు తినేది. I gave him 150 rupees. 150 రూపాయలు చెల్లించాను. Praise the Lord, he said, and kept it in his pocket. దేవునికి స్తోత్రం అని చెప్పి జేబులో పెట్టుకున్నాడు. Third week, మూడో వారం I have about 30-40 rupees left. నా దగ్గర 30-40 రూపాయలు మిగిలినాయి. By that time, already I have resigned 3 months ago. అప్పటికే 3 నెలల కిందట నేను రాజీనామా In చేశాను. the month of December, డిసెంబర్ మాసంలో I went to the STD booth నేను ఎస్టీడీ బూత్ వెళ్ళాను. and I called my mother. మా తల్లి గారికి ఫోన్ చేశాను. I thought my settlement must have come. నా యొక్క సెటిల్మెంట్ అది రావాలా అనుకున్నాను. Some PF and gratuity, all the for 11 years I will get something. 11 సంవత్సరాలుగా పిఎఫ్ గ్రాట్యుటీ అదంతా కూడా రావాల్సింది. My mother doesn't know what I'm going through. నేను ఎటువంటి పరిస్థితి గుండా వెళ్తున్నానో మా తల్లి గారికి తెలియదు. I asked my mother, నేను మా తల్లి గారిని అడిగాను, Amma, అమ్మా
Is my settlement come? నా యొక్క సెటిల్మెంట్ ఆ రుసుము వచ్చిందా? What did she say, you know? ఆమె ఏమన్నదో తెలుసా? రే డబ్బుకి సేవకి సంబంధం ఏమిరా? రే డబ్బుకి సేవకు సంబంధం ఏమిరా అన్నారు. She prayed. ఆమె ప్రార్థించారు. Lord, let not my son love money. ప్రభువా, నా కుమారుడు డబ్బు కొరకై ఆలోచించకూడదు. She prayed for 20 years. 20 సంవత్సరాలు ప్రార్థించారు. Do you know when she used to give gifts? When she used to give gifts. ఆమె కొన్ని బహుమతులు ఇచ్చేటప్పుడు గిఫ్ట్స్ ఇచ్చేది. So many of my co-workers are there in Pune. పూణేలో నాతో పాటు సహకారులుగా ఉన్నవారు అనేక మంది ఉండేవారు. For one she will give 1,000. ఒకరికి 1000 రూపాయలు ఇస్తారు. Another she will give 500. ఇంకొకరికి 500 ఇస్తారు. Another one she will give 1,000. ఇంకొకరికి 1000 రూపాయలు ఇస్తారు. And after giving everything, అంతా ఇచ్చిన తర్వాత she will give her 200 rupees. నాకు 200 రూపాయలు ఇస్తారు. And she will say, ఏమంటారు? 100 is for Jerusha, 100 is for Joshua. 100 రూపాయలు జెరుషా కొరకు, 100 రూపాయలు జాషువా కొరకు. She never gave me a gift for 20 years. 20 సంవత్సరాల పాటు నాకు ఒక గిఫ్ట్ ఇవ్వలేదు. What lessons these are? ఎటువంటి పాఠాలు ఇవి? What lessons of faith? ఎటువంటి విశ్వాసపు పాఠాలు? Never to depend upon any man. ఎన్నడూ ఏ మనుషుని మీద ఆధారపడకూడదని. In the early days of my ministry, during the first, I paid for my own food. నా పరిచర్య ఆరంభ దినాలలో నా భోజనానికి నేను చెల్లిస్తూ వచ్చాను. When I didn't have money, I went without food. నాకు దగ్గర డబ్బులు లేనప్పుడు భోజనం చేయకుండానే వెళ్ళిపోయేవాడు. Till today, I do not know how much the bank has paid me after I resigned. Till today, I don't know. నేను రాజీనామా చేసిన తర్వాత బ్యాంక్ నాకు ఎంత చెల్లించిందో నేటికి కూడా నాకు తెలియదు. That's how the Lord sustained me. ఆ రీతిగా ప్రభువు నన్ను జీవింపజేశాడు. Many things have gone by. ఎన్నో విషయాలు జరిగాయి. It was the year 1996. అది 1996వ సంవత్సరం. Philip uncle sent me to Pune. ఫిలిప్ అంకుల్ గారు నన్ను పూణేకి పంపించారు. There was a letter. అక్కడ ఒక లెటర్ ఉంది. The letter was given by the whole governing body. ఆ లెటర్ గవర్నింగ్ బాడీ మెంబర్స్ అందరూ ఇచ్చారు. It was signed by Brother Augustine. దాని మీద అగస్టిన్ గారు సంతకం చేశారు. G.T. Benjamin గారు and also Brother C. Prabhudas గారు and Brother ఫిలిప్ గారు. All these were the members of the governing body at that time. అప్పుడు వీరందరూ కూడా గవర్నింగ్ బాడీ మెంబర్స్ గా ఉండేవారు. I took that letter and went to Pune. ఆ యొక్క ఉత్తరం తీసుకొని పూణేకి వెళ్ళాను. Only 2 luggage. కేవలం 2 లగేజ్ ఉండేది. I don't know anything about it. దాని గురించి నాకేమీ తెలియదు. Where will I stay? నేను ఎక్కడ ఉంటాను? What is my work? నా పని ఏంటి? I went to that place. నేను ఆ స్థలానికి వెళ్ళాను. The widow of the servant of God was living there. దైవ సేవకుని యొక్క ఆ విధవరాలైన ఆ సహోదరి అక్కడ ఉంటున్నారు. Who are you? నీవెవరు? I said, I'm Paul Jacob. నేను పాల్ జేకబ్. From where have you come? ఎక్కడి నుండి నీవు వచ్చావు? Hebron I have come. హెబ్రోన్ నుండి వచ్చాను. I showed her the letter. ఆ లెటర్ చూపించాను. When she read the letter, ఆమె లెటర్ చదివినప్పుడు she asked me to come inside. లోపలికి రమ్మని నన్ను కోరారు. We took bath. మేము స్నానం చేసాం. We had a half a cup of black tea. ఆ అర కప్పు బ్లాక్ టీ డికాషన్ కలిగి ఉన్నాం. Nothing else. ఇంకేమీ లేదు. And then we took bath. ఆ స్నానం చేశాక and we went away to visit one particular family, Brother Suvarna Paul. You may be knowing Brother M. Paul of Nandyal. His son, Suvarna Paul, was there in those days. He knew me, so he called me, brother, you come for afternoon lunch, and evening there is a meeting in an Air Force station. 24th December. ఎం పాల్ గారి కుమారుడైనటువంటి సువర్ణ పాల్ గారు మమ్మను ఆహ్వానించారు. మధ్యాహ్నం భోంచేసిన తర్వాత సాయంకాలము అక్కడ ఒక కూడిక ఉంది, దానికి మనం వెళ్ళాలి అని చెప్పారు. 24th December. డిసెంబర్ 24వ I తారీఖు finished the meeting. నేను కూడిక ముగించుకున్నాను. I returned around 11 o'clock in the night. తిరిగి రాత్రి 11 గంటల వేళ తిరిగి వచ్చాను. And what did I see? నేనేం చూశాను? My one suitcase and one hold all they are put outside the gate on the road. నా యొక్క సూట్ కేసు అలాగే లగేజ్ ఆ యొక్క గేట్ బయట రోడ్డు మీద వేశాను. I was going on calling. నేను పిలుస్తున్నాను, ఆంటీ అని. From the gate to the main door, it is around 50 to 60 feet. గేట్ నుండి మెయిన్ డోర్ వరకు 50 నుండి 60 అడుగుల దూరం ఉంటుంది. I was throwing stones also. నేను రాళ్ళు కూడా వేస్తున్నాను. Nobody answered. ఎవరు జవాబు ఇవ్వలేదు. I don't know what to do at that part of the night. ఆ రాత్రి వేళ ఏం చేయాలో నాకు తెలియలేదు. Then I told my wife, నా భార్యతో చెప్పాను, you take care of these things. I am going to call on the STD booth. నీ వీటిని చూస్తూ ఉండు, నేను STD బూత్ కి వెళ్ళి ఫోన్ చేస్తాను. Already uncle. ఎడ్డి అంకుల్ కి నేను ఫోన్ చేస్తాను. There he called one more person in Pune. అక్కడ నుండి పూణేలో ఉన్నటువంటి ఇంకో సోదరునికి చేశాడు. His son was already there. ఆయన కుమారుడు అప్పటికే అక్కడ ఉన్నారు. He came at 12:30 to me. ఆయన రాత్రి 12:30కు నా యొద్దకు వచ్చారు. We took an auto rickshaw. మేము ఆటో రిక్షా తీసుకున్నాం. Around 1:15 we reached his home. 1:15 వేళ మేము ఆ ఇంటికి చేరుకున్నాం. That was the first day of my ministry in Pune. పూణేలో నా యొక్క మొట్టమొదటి పరిచర్య దినమది. And after that, ఆ తర్వాత for
for 11 years. 11 సంవత్సరాలు I was branded anti-Hebron. నేను హెబ్రోను విరోధిని అనేటువంటి ముద్ర వేయబడ్డాను. I never had one day training in Hebron. హెబ్రోన్లో ఒక్క దినము కూడా నాకు శిక్షణ ఇవ్వలేదు. Oh, don't have anything to do with him. అతని విషయంలో చేసేది ఏమీ లేదు. He's not from Hebron. ఆయన హెబ్రోన్కి చెందినవాడు కాదు. So many things they said. ఎన్నో విషయాలు చెప్పారు. And how did I suffer those days? ఆ దినాల్లో నేను ఎలా శ్రమపడ్డానో తెలుసా? I don't want to say anything about it. ఆ విషయం ఏది చెప్పడం నాకు ఇష్టం లేదు. Listen carefully. జాగ్రత్త వినండి. You know, big pipes are the drainage pipes. పెద్ద పెద్ద డ్రైనేజ్ పైపులు ఉంటాయి కదా. So in the drainage where sometimes people go and stay there for many days. ఆ పైపులలో కొందరు వెళ్ళి అనేక దినాల పాటు ఉంటూ ఉంటారు. Me and my wife, we were in the drainage pipe. నేను నా భార్య, not literally. నేను నా భార్య ఆ డ్రైనేజ్ పైప్ లో ఉన్నాము. అంటే అలాగే కాదు, but in that drainage like situation. ఆ డ్రైనేజ్ వంటి పరిస్థితిలో. And they lit fire from both the ends. ఇరువైపులా అగ్ని మంట పెట్టినట్లుగా ఉండేది. I lived like that for 11 years. 11 సంవత్సరాలు అలా జీవించాను. Marvelous things the Lord has done for us. ఆశ్చర్యకరమైన సంగతులు ప్రభువు మా విషయంలో జరిగించారు. I cannot tell you the grace of God upon me. దేవుని కృప నా విషయంలో ఎలా ఉందో నేను చెప్పలేను. I cannot tell you how much He surrounded me with His grace. తన కృప చేత నన్ను ఎంతగా ఆవరించాడో కూడా నేను చెప్పలేను. We had an accident. మాకు ఒక ప్రమాదం జరిగింది. We had a head-on collision with an oil tanker. We were going in an auto rickshaw and we had a head-on collision with an oil tanker. మేము ఆటో రిక్షాలో వెళ్తూ ఉండినాము. ఒక ఆయిల్ ట్యాంకర్ తో నేరుగా గుద్దుకున్నాం. And the tanker, it pushed us back for more than 70-80 meters. దాదాపుగా ఆ ట్యాంకర్ మమ్మను 70-80 మీటర్ల దూరం నెట్టుకొని వెళ్ళింది. But the Lord gave us a second life. అయితే ప్రభు మాకు రెండవ జీవాన్ని ఇచ్చాడు. My wife was invalid. నా భార్య అంటే she became invalid. నడవలేని స్థితిలోకి వచ్చారు. And I used to take care of her. నేను ఆమె గురించి జాగ్రత్త వహించేవాడిని. And I was reconciled. Lord, if this is your will, I will take care of her till the end. She cannot get up, she cannot sleep, and she cannot walk, she cannot do anything. ఆమె లేవలేదు, కూర్చోలేదు, నడవలేదు, పడుకోలేదు, ఏమీ చేయలేదు. కనుక ప్రభువా, ఒకవేళ ఇదే నీ చిత్తం అయితే జీవితకాలం అంతా కూడా ఆమె గురించి నేను జాగ్రత్త వహిస్తానని ప్రభుతో చెప్పాను. After taking care of her 3 months, 3 నెలల పాటు ఆ విధంగా ఆమెను చూసుకున్న తర్వాత Philip uncle sent me to some other places. ఫిలిప్ అంకుల్ నన్ను ఇతర స్థలాలకు పంపించాడు. I traveled a few places. నేను కొన్ని స్థలాలకు ప్రయాణించాను. And on the 6th of June, when I entered into Hebron for Brother Baksin's birthday, జూన్ 6వ తారీఖున సోదరుడు బక్సింగ్ గారి యొక్క జన్మదిన సందర్భంగా నేను హెబ్రోన్ లో ప్రవేశించినప్పుడు Philip uncle was already sitting in the office room. ఫిలిప్ అంకుల్ అప్పటికే ఆఫీస్ రూమ్ లో కూర్చొని ఉన్నారు. Oh, Paul, you have come. Get ready. This evening you have to go to Pune. ఓ పాల్, నువ్వు వచ్చావా? సిద్ధపడు, ఈ సాయంకాలం నువ్వు పూణేకి వెళ్ళాలి. Eddie uncle said, ఎడ్డి అంకుల్ అన్నారు, brother, he doesn't have even clothes. సోదరుడా, ఆయనకు వస్త్రాలు కూడా లేవు. You don't worry about it. I will send his clothes to Pune, he said. నీవు దాని గురించి చింతించొద్దు, ఆయన వస్త్రాలు నేను పూణేకి పంపిస్తాను. Then Eddie uncle said, అప్పుడు ఎడ్డి అంకుల్ అన్నారు, he didn't see his wife for 3 months, brother. 3 నెలలుగా ఆయన తన భార్యను చూడలేదు Oh, సోదరుడా. then it's okay. I'll give him 1 day leave. We let him go to Chennai today. He let him see his wife. On the 9th, I came back to Pune. అవునా? అలాగైతే నేను ఒక దినం సెలవిస్తాను. ఆయన చెన్నైకి వెళ్ళి తన భార్యని చూసి ఆ తర్వాత ఒకరోజు పూణేకి వెళ్ళాలి. Second time, రెండవ మారు I came to Pune. నేను పూణేకి వచ్చాను. 9th of June 1997. 1997వ సంవత్సరం జూన్ 9వ తారీఖు. And this year I'm going to complete 29 years in Pune. ఈ దిన This year on the 9th of June I will complete 29 years. ఈ సంవత్సరం జూన్ 9వ తారీఖు 29 సంవత్సరాలు పూర్తవుతుంది పూణేలో. Abundant grace of God. దేవుని యొక్క సమృద్ధి అయిన కృప. More than 100 examples I can tell you. 100 కంటే అధికమైన ఉదాహరణలు నేను చెప్పగలను. Miraculous grace of God. దేవుని యొక్క అద్భుతమైన కృప. He sustained me. అది నన్ను నిలదొక్కునేలా చేసింది. We had no children for 8 years. 8 సంవత్సరాలు మాకు పిల్లలు లేరు. But then the Lord blessed. After this accident, after 9 months, my wife joined me. ఈ ప్రమాదము తర్వాత 9 నెలల తర్వాత నా భార్య నన్ను కలుసుకున్నారు. Lord blessed our married life. ప్రభు మా వివాహ జీవితాన్ని దీవించారు. He gave us 2 children. 2 పిల్లల్ని ఇచ్చారు. My elder daughter, she is master in English. నా పెద్ద కుమార్తె ఇంగ్లీష్ మాస్టర్స్ చేశారు. She is teaching in an academy for 9th and 10th students. 9-10 తరగతుల విద్యార్థులకు అకాడమిక్స్ నేర్పిస్తూ ఉన్నారు ఇంగ్లీష్. My son is a chartered accountant. నా కుమారుడు చార్టర్డ్ అకౌంటెంట్. That's how the Lord has blessed me abundantly. ఆ రీతిగా ప్రభు నన్ను సమృద్ధిగా దీవించాడు. I need his grace even to carry on for the future. భవిష్యత్తు కొరకై కొనసాగుటకు కూడా ఆయన కృప నాకు అవసరమైనది. Pray for me very much. నా కొరకై బహుగా ప్రార్థించండి. I want to complete that thought. ఆ తలంపును ముగించగోరుతున్నాను. Just in 5-10 minutes. 5-10 నిమిషాల్లో. How to live like wise virgins. ఎలా బుద్ధిగల కన్యకల వలె జీవించాలి. First way.
మొదటి విధానం, The Lord is my lamp, యెహోవా నా దీపము, and His presence is the oil. ఆయన సన్నిధి నూనె. Secondly, రెండవది, Thy word is the lamp, నీ వాక్యము దీపము, the voice of your word is the oil. నీ వాక్యము యొక్క స్వరము నూనె. Your commandment is the lamp, నీ ఆజ్ఞ దీపము, and my obedience is the oil. నా విధేయత నూనె. Fourthly, నాలుగవది, your salvation is the lamp, నీ రక్షణ దీపము, and my good works is the oil which will make it to shine brighter and brighter. నా సత్క్రియలు నూనెగా ఉన్నాయి, అవి నా మార్గమును అంతకంతకు ప్రకాశింపజేస్తాయి. If you don't have that lamp of salvation, ఆ యొక్క రక్షణ అనేటువంటి దీపము నీ వద్ద లేకపోతే what you should do? నీవేం చేస్తావు? Just humble yourself, నిన్ను నీవు తగ్గించుకో, close your eyes, కళ్ళు మూసుకో, and just tell the Lord, ప్రభుతో చెప్పు, Lord Jesus, యేసు ప్రభువా, I am not worthy. నేను యోగ్యుడను కాదు, I cannot buy it. నేను దాన్ని కొనలేను, I cannot prepare it. నేను దాన్ని సిద్ధపరచలేను. I am asking you as a gift, please give me that lamp of salvation. వరముగా ఇవ్వమని అడుగుతూ ఉన్నాను, దయచేసి ఆ యొక్క రక్షణ వరమును నాకు ఇవ్వండి, దీపము నాకు I ఇవ్వండి. believe that you really love me. నీవు నిజంగా నన్ను ప్రేమిస్తున్నావని నేను నమ్ముతున్నాను. In that love you died for me. ఆ ప్రేమను బట్టి నీవు నా కొరకై మరణించావు, You rose again from the dead. మృతులలో నుండి తిరిగి